వేములవాడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ఏకగ్రీవంగా ముగిసింది. 4 కోఆప్షన్ సభ్యుల స్థానాల భర్తీ కోసం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో కోఆప్షన్ సభ్యులుగా కట్కూరి శ్రీనివాస్, ఫిర్ మహమ్మద్, దుర్గం విజయ పరశురాం, తుమ్మా జ్యోతి ఇన్నారెడ్డిలను మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావడంతో నూతనంగా ఎన్నికైన 4 సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. పట్టణ ప్రగతిలో కోఆప్షన్ సభ్యుల బాధ్యత ఎంతో కీలకమని, స్థానిక అభివృద్ధిలో వారు చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు నూతన సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పుల్కం రాజు మాట్లాడుతూ వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంపూర్ణ సహకారం అందించిన కౌన్సిలర్లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం తీసుకునే ప్రతి నిర్ణయం పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు తన అనుభవాన్ని, పట్టణ సమస్యలపై ఉన్న అవగాహనను మరియు విలువైన సూచనలను ఎప్పటికప్పుడు పాలకవర్గంతో పంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా తరఫున వాళ్ళు సహకరించిన వాళ్ళందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకున్న కౌన్సిలర్లందరికీ, చైర్మన్, వైస్ చైర్మన్, ప్రతి కౌన్సిలర్లకు మరియు ప్రియతమ నాయకుడు మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, దీనికి సహకరించిన టౌన్ ప్రెసిడెంట్, నా మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మున్సిపల్ కోఆప్షన్ సభ్యునిగా నన్ను తిరిగి రెండవసారి ఎన్నుకున్నటువంటి పాలకవర్గ సభ్యులు, మరి మా ప్రియతమ నాయకుడు, మరి పేద ప్రజల ప్రతినిధి, మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆదేశానుసారం వారి బ్లెస్సింగ్స్తో స్థానిక మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు గారు, మరి వైస్ చైర్మన్ నారాయణ శేఖర్ గారు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేరున కౌన్సిలర్లందరికీ కూడా, మాకు ఎన్నికలు సహకరించినటువంటి ముఖ్యంగా కౌన్సిలర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేములవాడ పట్టణంలో అన్ని వర్గాలను సమర్థిస్తూ ఉంచుకొని ఎమ్మెల్యే గారు కోఆప్షన్ జనరల్గా కట్కూరి శ్రీనన్న గారిని, మరియు మైనార్టీగా జనరల్గా పీర్ మహమ్మద్ గారిని, మైనార్టీ ఉమెన్గా ఉమా గారిని, మరియు జనరల్ లేడీగా దుర్గం విజయ్ గారిని అందరం ఎన్నుకొని ఈరోజు కోఆప్షన్ సభ్యులుగా వారిని నిర్ణయం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, మరియు చైర్మన్ గారికి, పట్టణ అధ్యక్షులు చంద్ర శ్రీనన్న గారికి, మరియు తోటి కౌన్సిలర్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క కోఆప్షన్ స్థానాలని గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంలో గౌరవ పట్టణాధ్యక్షులు నాయకులందరూ కలిసి, మరి ఏదైతే ఈ యొక్క మున్సిపల్ పాలకవర్గంలో ఏ కులానికైతే అన్ని కులాలను ఈ యొక్క మున్సిపల్పై అందరికీ అవకాశం కల్పించే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు మరి ఈరోజు వీడియో తీసుకొని మరి సమస్యలను ఆయన కల్పించి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏకం చేసే విధంగా ఎన్నిక చేసే జరిగింది. మరి రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఏదైతే ఇంకా ఉన్నటువంటి నాయకులు కూడా గౌరవ శాసనసభ్యుల సమస్యను ఆయన కల్పించి వాటిని కూడా తగిన హోదాలో కూడా గుర్తించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ యొక్క 4 కోఆప్షన్లు మాకు ఈ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వారి యొక్క అనుభవాలన్నింటినీ మాకు తోడ్పాటైతే మరి ఈ పట్టణాన్ని మరింత ముందుకు సాగించే విధంగా పనిచేస్తాం.